నరుడు ఒంటరిగా ఉన్నాడు. దేవుడు ఆలోచన చేశాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఇది దేవుని యొక్క ఆలోచన. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క పురుషుడు స్త్రీ అనగా భార్య భర్తలుగా ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మరి చెప్పేటువంటి మాట ఏమిటి అని అంటే, అనగా దేవుడు భార్య భర్తలుగా దేవుడు ఎందుకు చేశాడు? మొట్టమొదటిగా భార్య భర్తనులుగా దేవుడు ఎందుకు వారిని సృష్టించాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, నరుడు అనగా ఒక మగవాడు మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఒంటరిగా ఉండటం మంచిది కాదు. దేనికి మంచిది కాదు? దేనికి కూడా మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు. దేని విషయంలో కూడా మంచిదిగా లేదు. ఆలోచన చేశాడు. ఆలోచన చేసి వాని కొరకు సాటి అయినటువంటి సహాయమును చేసేదని అనుకున్నాను. ఇప్పుడు చూడండి, మనం పెళ్లి ఎవరికైనా వయసు వచ్చినప్పుడు పెళ్లి ప్రయత్నాలు చేసేటప్పుడు ఎన్ని సంబంధాలు చూస్తామండి. మన తమ్ముడు రవివర్మకి పెళ్లి అయింది కదా ఈ మధ్యనే. ఎన్ని సంబంధాలు చూస్తుంటారు తమ్ముడు? లేకుంటే దగ్గర సంబంధం, లేకుంటే లవ్ మ్యారేజ్ అయినా సరే, ఏదైనా సరే ఎన్నో సంబంధాలు చూడాలి. పూర్వకాలంలో అయితే మరి 7 చెప్పుల జోళ్ళు అరిగి అంట సంబంధం చూడాలంటే. వారి వెనక పెద్దలు, వారి యొక్క ముత్తాతలు, తాతల ముత్తాతలు, వారి అంతా దగ్గర నుంచి కూడా ఆలోచించుకుంటూ వచ్చి ఒక సంబంధాన్ని సెట్ చేసుకోవచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము, ఎన్నెన్నో మరి సంబంధాలు వెతుకుతూ ఉంటాము. ఎప్పుడుగో అవుతుంది. ఇప్పుడు ఇంకా మరీ ఎక్కువైపోయింది. ఎన్ని సంబంధాలు చూసినా నచ్చలేదు. ఇప్పుడు అమ్మాయిలు బాగా చదివేస్తున్నారు.